నేనైతే ఎంతో మందిని దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా నేను అడిగాను, చుట్టాలని కానీ బయట వాళ్ళని కానీ, బట్ నాకంటూ ఎవ్వరు హెల్ప్ చేయలేదండి. నేను అసలు యూకే ఎందుకు రావాలి అనుకున్నాను. నా అబ్రాడ్ జీవితాన్ని అయితే నేను మీకు చెప్తాను. అసలు ఏం తెలియని వాళ్ళు యూకే వెళ్తే ఎలా ఉంటది, నేనే అట్లానే వచ్చానండి. నా లైఫ్ లో చాలా క్రిటికల్ మూమెంట్. అసలు నేను అది ఎక్స్పెక్ట్ చేయలేను. ఇట్లా నా లైఫ్ లో ఇలా జరుగుతుందని నేను అసలు ఎప్పుడు అనుకోలేదు. సార్ నాకు చాలా హెల్ప్ చేశారు. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదన. నాకు మా అన్నయ్య ఎంత సపోర్ట్ గా నిలిచాడు అంటే, పాపం తను అబ్రాడ్ వెళ్దాం అనుకున్న ప్లాన్ ని కూడా నాకే ఇచ్చేసాడు అనమాట. నా ఆనందానికి అసలు అంతులు లేవు. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన కేదంటే. హ్యాపీగా ఉంది అనుకుంటే దేవుడు ఎందుకు అలా ఉంచుతాడండి? దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం చెప్పండి. అందుకే అంతా బాగుంది అనుకున్న మూమెంట్ లో సడన్ గా నా లైఫ్ టోటల్ గా చేంజ్ అయిపోయింది. ఆ డిప్రెషన్ నుంచి నాకు బయటికి రావడానికి రీజన్ నేను యూకే రావడం అండి. నేను ఆ మూమెంట్ దేవుడే పంపించడామని అనుకున్నాను. అసలు నేను ఎప్పుడు మా అన్నయ్యని గాని వదిలేసి నేను ఎప్పుడు ఉండలేదు. ఎవరు ఏమనుకున్నా నాకు లేని సిచ్యువేషన్ లో ఎవరైతే నా తోడున్నారో వాళ్ళని నేను చూసుకోవాలి అని నేనైతే మెంటల్ గా ఫిక్స్ అయ్యానండి. యూకే లో ల్యాండ్ అయిన తర్వాత అసలు ఇలా అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకు